మంచి నటన సలుపా మాకు వరమిచ్చి అమరులను నమ్ముదేరా. ఘంటసాల నాటకం శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి స్టేషన్ ఘన్పూర్ వారి సమర్పణ. రచన శ్రీ భాస్కరుని సత్యజగదీష్ గారు, హైదరాబాద్. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తల్లి పేరు రత్నమ్మ గారు, తండ్రి పేరు సూర్యనారాయణ గారు. వారి 6 సంతానంలో 3వ వాడు మన కథానాయకుడు. సూర్యనారాయణ గారికి ఇంట్లో జపం చేసుకోవటం, బయట భజన కార్యక్రమాల్లో పాల్గొనటం నిత్య కృత్యం. ఎక్కడ దైవ సంకీర్తన జరిగినా అక్కడికి మృదంగాన్ని వీపున కట్టుకొని బాల ఘంటసాలను భుజం మీద ఎక్కించుకొని వెళ్తుండేవారు. ఆయన మృదంగం వాయిస్తూ పాడుతూ ఘంటసాలతో నాట్యం చేయించేవారు. అలా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర ప్రత్యేక వ్యవస్థాపకులు అయిన దేశోద్ధారక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి సమక్షంలో అద్భుతంగా నాట్యం చేసిన బాలఘంటసాల బాలభరతుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఘంటసాల గారి 11వ ఏట సూర్యనారాయణ గారు కాలం చేస్తూ సంగీత విద్యను అభ్యసించి నాదోపాసనలో తరించమని ఆదేశించాడు. రత్తమ్మ గారి కుటుంబం ఘంటసాల గారి మేనమామైన ర్యాలీ పిచ్చయ్య గారి మీద ఆధారపడక తప్పలేదు. ఘంటసాల గారికి చదువు అబ్బలేదు, పొలం పనులు చేత కాలేదు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఓ గురువును ఆశ్రయిస్తే అక్కడ ఇంటి చాకిరీ తప్ప సంగీతం రాలేదు. దూరపు బంధువైన మరో గురువు దగ్గరికి వెళ్తే అక్కడ వంటవాడిగా మారే పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఆ సమయంలో ఓ సంగీత సమావేశంలో సంగీత విద్వాంసుల ముందు తన ప్రతిభ చూపే ప్రయత్నం చేసి భంగపడ్డాడు. తనను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. సంగీతంపై పట్టు సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోవడానికి కళాశాల ఒక్క విజయనగరంలోనే ఉండేది. వేలుకున్న ఉంగరం అమ్మాడు. ఆ డబ్బుతో రైలు ఎక్కాడు. విజయనగరంలో దిగాడు. నేరుగా సంగీత కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ వయలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఇంటికి వెళ్ళాడు. ఎవరినైనా నువ్వు? నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు అండి. కృష్ణా జిల్లా చౌటుపల్లి మా స్వగ్రామం. మీ కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. అలాగా? ఇప్పుడు కళాశాలకి సెలవులు కదా? విషయం తెలుసుకోకుండా వచ్చాను. మీరే నా మీద దయ చూపి ఏదైనా దారి చూపాలి. పోనీ ఎంతవరకు నేర్చుకున్నావు? పెద్ద వర్ణాల దాకా నేర్చుకున్నానండి. అలాగా? ఏదైనా పాడి వినిపించు. అలాగే గురువు గారు. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.
సెలవు దినాల్లో అడ్మిషన్ ఇవ్వడానికి నాకు అధికారం లేదు. కానీ నీ గాత్రం, నీ పట్టుదల చూసి కళాశాల తెరిచేంత వరకు హాస్టల్లో ఉండటానికి అనుమతినిస్తున్నా. ధన్యవాదాలు గురువు గారు. ఒరే శిష్యులు, ఈ ఘంటసాల వెంకటేశ్వరరావుని హాస్టల్కి తీసుకువెళ్ళండి. అలాగే గురుగారు. లేవు నాయన. వీడి స్వరం ఈ వయసులోనే కంగుమంటోంది సుమా. మన గురువు గారు అదే పట్టారి సీతారామ శాస్త్రి గారు వీడి గాత్రం వింటే ఇట్టే పడిపోతారు. మనం గడ్డి పొద్దుల కంటే ఈయన మనం ఖాళం. మరి ఏమిటి మన కర్తవ్యం? వీడికి ఎలాగైనా ఉద్వాసన చెప్పించాలి. ఎలా? కచేరీ మందిరంలో సామాగ్రిని మాయం చేసి ఆ దొంగతనం వీడి కట్టగట్టామంటే సరే. ఆలోచన బేసిక్ గా ఉంది మిత్రమా. నా శ్లోకం గురించేనా మీరు మాట్లాడుకునేది? తప్పులేమైనా ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అబ్బే అలాంటిది ఏమీ లేదు, చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. నీకు మంచి భవిష్యత్తు ఉందని నొక్కి ఒక్కడిచి మరీ చెప్తున్నాను. బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏదైనా ఉచిత భోజన సౌకర్యం ఉందా? నీకు వసతి దొరకడమే గొప్ప, ఉచిత భోజనం కూడా. అరే బాబా, ఆకలి దంచేస్తుంది. మీకు పుణ్యం ఉంటుంది. పట్టెడు అన్నం దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. ఏముంది, వారాలు చేసుకోవడమే. అంటే అబ్బా 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 అబ్బా, అది కూడా తెలియకపోతే ఈ విజయనగరం ఎలా బతుకుతావయ్యా బాబు? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో భోజనం చేసేటట్టు ఏడిళ్ళ వాడిని ప్రాధాన్యపడి ఏర్పాటు చేసుకోవాలి. మరో మార్గం లేదంటారు? సంగీతం నేర్చుకుంటానని అల్లంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావుగా, అని భావించు. నాదోపాసన చేసుకుంటూ సంగీత విద్యలో తరించు. నాదోపాసన చేసుకుంటూ సంగీత విద్యలో తరించు. నాదోపాసన చేసుకుంటూ సంగీత విద్యలో తరించు. ఎలాగోలాగా 7 కుటుంబాల వారిని ఒప్పించి వారి ఇళ్లలో భోంచేస్తూ అక్కడక్కడ చందాలు తీసుకొని తన అవసరాలను తీర్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న సమయంలో తోటి విద్యార్థులు పన్నిన కుట్ర మూలంగా ఘంటసాలపై దొంగతనం నేరం మోపబడింది. హాస్టల్ నుంచి వెళ్ళగొట్టారు. నేరస్తుడిని ముద్ర పట్టడంలో అన్నం పెట్టే కుటుంబాల వారు ఇంటి గడప తొక్కనేయలేదు. ఆకలి సమస్యతో పాటు తను కళాశాలలో చేరే ఆశా సన్నగిలడంతో దుఃఖం ముంచుకొచ్చిన ఘంటసాల తన దురదృష్టాన్ని పదే పదే తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవసాగాడు. కానీ కన్నీళ్లు తన సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకున్న ఘంటసాల ఒకరోజు రాత్రి ఎల్లమ్మ గుడిలో తలదాచుకొని మరుసటి రోజు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ఉన్న శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారింటికి బయలుదేరాడు. నమస్కారం. ఎవరున్నాయనా నువ్వు? నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. కృష్ణా జిల్లా చౌటుపల్లి నుంచి మీ కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది కళాశాలకు సెలవులని. ఎలాగో ప్రిన్సిపల్ నాయుడు గారిని ఒప్పించి హాస్టల్లో ఉంటున్నాను. వారాలు చేసుకొని కడుపు నింపుకుంటున్నాను. కానీ అక్కడున్న కొందరు అక్కతాయి విద్యార్థులు నా మీద దొంగతనం నేరం మోపి హాస్టల్ నుంచి వెళ్ళగొట్టించారండి. వారాలు ఒప్పుకున్న వాళ్ళు తిండి పెట్టం పో అన్నారు. ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని ఆశ్రయించారు గురువు గారు. బాధపడకు నాయన, బాధపడకు. దిక్కులేని నీలాంటి వాళ్లకు
ఆ సర్వేశ్వరుడు తప్పక ఓ మార్గం చూపిస్తాడు. నీకు వచ్చింది పాడు నాయన. అలాగే గురువుగారు. ఏనుగునెత్తి పెట్టేనుగులిరుగడరా పురవీధుల గాలగలరే మడిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంగునలుండగలరే కర్పూర చందన కస్తూరి కాకుల ఇంపు సొంపాల భోగింపగలరే అతి మనోహరలకు చతురాంగనలతోడి సంగతి వేక్కలు సలుపగలరే కయ్యమునలోని పోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తను విడిచి సుగతి వదలు కొల్లింత చూడగలరే దూగ బిడ్డక నాడంగ రాదు చాలా బాగా పాడావు నాయన, చాలా బాగా పాడావు. భగవంతుడు నీకు అద్భుతమైన స్వరాన్ని వరంగా ప్రసాదించాడు. కృషి చేస్తే తప్పక రాణిస్తావు. గురువుగారు, మీరే నా మీద దయ చూపి ఏదైనా దారి చూపాలి. నీకు ఉచితంగా సంగీతం నేర్పించి ఆశ్రయం కల్పించగలను, కానీ అన్నం పెట్టే స్తోమత నాకు లేదు నాయన. మీరు నాకు సంగీతం నేర్పుతానన్నారు. నాకదే 10,000 గురువు గారు. నా పొట్ట కోసం నా తిప్పలేదో నేను పడతాను. నన్ను ఆశీర్వదించండి గురువు గారు. ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. లే నాయన, లే. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నేలనొత్తి నాగభూషణం. మిమ్మల్ని అన్నా అని పిలవచ్చా? నీకు ఎలా ఇష్టమైతే అలా పిలువు తమ్ముడు. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని బాగా ఆకలిగా ఉందన్న. డబ్బులేమన్నా ఉన్నాయా? అయితే నాలాగా నీకు కూడా మధుకరణం తప్పదన్నమాట. అంటే ఏంటన్నా? చేజాత నేను చెప్పినట్టు చెప్పు. భవతి భిక్షాందే, భవతి భిక్షాందే, భవతి భిక్షాందే, భవతి భిక్షాందే, భవతి భిక్షాందే, భవతి భిక్షాందే. ఓ తల్లి వాత్సల్యపూరిత భిక్ష నీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందేమో, ఎవరికి తెలుసు. పదాపో. భవతి భిక్షాందే, 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 భవతి భిక్షాందే. పోవడానికి ఓ పాత్ర కూడా లేకపోవడంతో ఓ గుడ్డలో మూట కట్టుకుని దాచుకునేవాడు. నాయన వెంకటేశ్వరరావు, నాయన వెంకటేశ్వరరావు. గురువుగారు, ఇప్పుడు సరిగ్గా సమయం అర్ధరాత్రి 12 గంటలైంది. ఈ సమయంలో నీకు సంగీతం నేర్పాలనిపిస్తుంది. నేర్చుకుంటావా నాయన? మహాభాగ్యం గురువు గారు. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. ఇది మంగళ స్థాయి. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. ఇది మధ్య స్థాయి. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ
సదా శివ సాంబ శివ. ఇది తారాస్థాయి. త్రిస్థాయిలలో సమాన ప్రతిభతో నాభి నుంచి నాదం పలికించగలిగిన వాడే నిజమైన గాయకుడు. మీ సూచనను దృష్టిలో పెట్టుకొని నా సాధన సాగిస్తాను గురువుగారు. భగవంతుడిని చేరుకోవడానికి సులువైన మార్గం ఈ సంగీతోపాసన. అది తెలుసుకున్నారు కనుకనే త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య లాంటి మహావాగ్గేయకారులు తమ కీర్తనలతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ అమరులయ్యారు. భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు ఎప్పటికైనా అలాంటి సంగీతం అబ్బుతుంది నాయన. మీ అంచనాలను అందుకోవటానికి నా సాయశక్తులా కృషి చేస్తాను గురువుగారు. శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పనిది. శృతి శుద్ధమైన సంగీతానికి శిశువులు, పశువులు, పాములు పరవశిస్తాయని మన పెద్దల ఊరికే చెప్పలేదు నాయన. అకుంఠిత దీక్ష, పట్టుదల, నిరంతర కృషి సల్పి నువ్వు అలాంటి సంగీతంపై పట్టు సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే గురువుగారు. శాస్త్రీయ సంగీతంలో సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ రాగ తాళ భావాలను సమన్వయపరిచి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అలాంటి పాటలైనా కీర్తనలైనా పండితులనే కాదు పామరులను సైతం ఆకట్టుకోవాలి. మా నాన్నగారి ఆశయం నెరవేర్చుకోవడానికి ఎలాంటి గురువు కావాలని నేను కోరుకున్నాను, అలాంటి గురువు మీరు దొరకడం నిజంగా నా అదృష్టం గురువు గారు. నిజంగా నా అదృష్టం. నన్ను ఆశీర్వదించండి గురువు గారు. లేదైనా లేదు, నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం అని భావించే స్థితికి నీవు చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా లెక్క చేయక మీరు ఆశించిన స్థితికి నేను చేరుకుంటాను గురువు గారు. మా నాన్నగారి ఆశయాన్ని నేను తప్పక నెరవేరుస్తాను. ఇక ఈ రోజు నుంచి మిగతా విద్యార్థులతో సంబంధం లేకుండా, పాఠ్య ప్రణాళికతో నిమిత్తం లేకుండా, రాత్రి పగలు అని తేడా లేకుండా నీకు పాఠాలు చెబుతాను. నీ గ్రహణ శక్తిని బట్టి నా బోధనలోనూ మార్పు చేస్తాను. ఇది ఈ సరస్వతిపై ఆన. మీరే సమయంలో పాఠం చెప్పినా నేర్చుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను గురువు గారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. రసిక రాజ తగువారము కామా, అగడు నాయన ఈ రోజుకు ఈ సాధన చాలే నాయన. అలాగే గురువు గారు. అబ్బా, ఈరోజు గురువు గారు చేయించిన సాధనకి ఆకలి దంచేస్తుంది. ఓ కొట్టు పట్టాలి. అబ్బా, చిచి, దిక్కుమాలిన గండు చీమలు పుట్టలు పుట్టలుగా వచ్చి నా పొట్ట కొడుతున్నాయి. ఇంకా లాభం లేదు. మామయ్యకు ఉత్తరం రాసి ఓ టిఫిన్ క్యారియర్ కొనుక్కోవలసింది.
ప్రియమైన మామయ్య. జరిగిన దొంగతనానికి ఘంటసాలకు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది. అతనికి అపకారం తలపెట్టిన విద్యార్థులకు కూడా శిక్ష పడింది. ఘంటసాల వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న శాస్త్రి గారు ఓ రోజు ఘంటసాలను వెంట పెట్టుకుని నాయుడు గారింటికి వెళ్ళారు. పించియగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల దప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని దంపుదు నిన్నుగాతు వెడుగు మర్జునాయని నాదు విసిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుండు దిక్కు నాకు శాస్త్రి గారు గట్టి శిక్షణే ఇచ్చారు. అంతా మీ అభిమానం, ఆ. వాడి కృషి. ఏదో వయోలిన్ నేర్పిద్దామనుకున్నా, కానీ పాట విన్న తర్వాత గాత్రంతో బాగా రాణిస్తాడని విశ్వాసం కలుగుతుంది శాస్త్రి గారు. నా అభిప్రాయం అదే నాయుడు గారు. భగవంతుడు వీడికి అద్భుతమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. చానబడితే సత్తా చూపించగలడు. మీ శిక్షణలో బాగానే రాటు తేలాడు. అది నేర్చుకునే శిష్యుని బట్టి ఉంటుంది నాయుడు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, నీకు మా కళాశాలలో సీట్ ఇస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. ఇగో భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఇగో ఇటు గురువు గారికి ఇటు కళాశాలకి మంచి పేరు తేవాలి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ ఊళ్ళో కళావర్ రింగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసమ్మతో పరిచయమైంది ఘంటసాలకు. సంగీత నాట్యాలలో ఆరితేరిన ఆమెకు ఘంటసాల పాటంటే ప్రాణం. అప్పుడప్పుడు ఆమె ఘంటసాలను తన ఇంటికి రప్పించుకొని అతడు పాడుతుంటే తనివి తీరా నాట్యం చేసి పేదరికంలో మగ్గుతున్న ఘంటసాలకు కొత్త బట్టలతో పాటు అవసరమైన డబ్బును తాంబూలంలో పెట్టిస్తూ ఆదుకుంటూ ఉండేది. సజీవ శిల్ప సుందరి నా జీవన రాగమంజరి నా భావనలు నా సాధనలు నా భావనలు నా సాధనలు నాట్యము చేసే రానివో ఎవరివో నీవరివో
భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో కవితావేశమే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ. ప్రతిరాజు ఎలా ఉన్నా శుక్రవారం వచ్చిందంటే వెంకటేశ్వరరావు పాట ఎప్పుడు విందామా, నేనెప్పుడు నాట్యం చేద్దామా అని నా మనసు ఉబ్బులుంటూ ఉంటుంది. అంతా నీ నాట్య ప్రభావ మహిమ తల్లి. నీ కంఠంలో మందార మకరంద మాధుర్య కలసాలే ఉన్నాయో లేక చుంటి ధ్యానిల వెల్లువలే ఉన్నాయో తెలియదు, కానీ నీవు పాడుతున్నంతసేపు నా మనసు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వెంకటేశ్వరరావు. అంతా మీ అభిమానం అమ్మా. అతను ఎంత బాగా పాడుతున్నా మీరు మెచ్చుకోవడం నేను ఇంతవరకు వినలేదు గురువు గారు. గురువు ఎప్పుడు 10 మందిలో తన శిష్యుణ్ణి ప్రశంసించకూడదమ్మా. ఎందుకంటే అది శిష్యుడికి ప్రతిబంధకం అవుతుందని నా భయం. వినయ విధేయతలు ఆభరణాలు కలగల వెంకటేశ్వరరావు గురించి మీకు ఆ భయం అక్కర్లేదు. అతడు ఏ స్థాయిలో ఉన్నా తన స్థాయిని తెలుసుకుని నడుచుకునే వినమ్రత అతని ఒంట్లో జీర్ణించుకుపోయింది. వచ్చినప్పుడల్లా డబ్బిచ్చి నన్ను మరింత రుణగ్రస్తుని చేస్తున్నాను. ఇవి నిన్ను రుణగ్రస్తులు చేసేందుకు ఇస్తున్నావు కాదు, నీ ప్రతిభకు అబ్బురపడి నీ వదిలించిన ఆనందానికి ప్రతిఫలంగా ఇస్తున్న చిరుకారు కాదని. నీలాంటి పేద కళాకారులను ఆదుకొని ఆమె ఎంతో సంతృప్తిని ఆనందాన్ని పొందుతుంది. ఎన్నాళ్ళు ఇలా చిన్నిగిన బట్ట చేసుకొని కచేరీలు కడతాం. తీసుకో. నేను ఈ జన్మలో మర్చిపోలేను. విజయనగరం సంగీత కళాశాలలో 6 సంవత్సరాల సంగీత శిక్షణ పూర్తి చేసిన ఘంటసాలకు సంగీత విద్వాన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులవటం బాధకు గురి చేసింది. నాయుడు గారు, శాస్త్రి గారు మధుర కంఠస్వరం గల అతడికి మంచి భవిష్యత్తు ఉందని నొక్కి చెప్పడంతో ఘంటసాల ఊరట చెందారు. సంగీత శిక్షణ దిగ్విజయంగా పూర్తి చేసి స్వగ్రామానికి వెళుతున్న సందర్భంలో ఘంటసాలకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి అతడి కచేరీ పెట్టారు. సుప్రసిద్ధ హరికథా విద్వాంసులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు ఆనాటి సభకు ముఖ్య అతిథి. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ
నీ గానానికి పరవశించి ఆ వరుణదేవుడే వర్షాన్ని కురిపించాడు. వెంకటేశ్వరరావు, నువ్వు సామాన్యుడు కాదు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. నా తంబురాన్ని నీకు కానుగా ఇస్తున్నాను. చౌటుపల్లికి చేరిన ఘంటసాల సంగీత పాఠాలు చెప్పుకుంటూ నాటకాలు వేస్తూ కచేరీలు చేస్తూ అతి కష్టం మీద కాలం వెళ్ళబుచ్చుతున్న సమయంలో సరిగ్గా గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశం అన్ని విధాల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ సమయంలో ఘంటసాల స్వాతంత్రోద్యమంలోకి దూకాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ప్రజల్లో స్వతంత్ర సమరస్ఫూర్తిని రగిలించగలిగాడు. పరుల దాస్యం బాధలు పొంది బ్రతికిన సచ్చిన భేదమే లేదు. పరుల దాస్యం బాధలు పొంది బ్రతికిన సచ్చిన భేదమే లేదు. స్వాతంత్ర్యమే మా జన్మగా కని సాటండి. స్వతంత్ర సమరం నెరపండి. సవోష్ణ రుచిరాలతోటి స్వతంత్ర సమరం నెలపండి. ఎంతకాలమిటు సహించియున్నా దోపిడి మూకపు దయరాదన్నా. ఎంతకాలమిటు సహించియున్నా దోపిడి మూకపు దయరాదన్నా. స్వాతంత్ర్యమే మా జన్మగా కని సాగండి. స్వతంత్ర భారత్ కి మహాత్మా గాంధీకి. ఘంటసాలను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 18 మాసాల జైలు శిక్ష విధించింది. దేశానికి స్వాతంత్రం సంక్రమించింది. యథాప్రకారం కచేరీలతో నాటకాలతో కాలం వెళ్ళిపుచ్చుతున్నాడు. పెళ్లి చేస్తే కానీ నిలకడ ఉండదని భావించిన ఘంటసాల తల్లి రత్నమ్మ గారు తమ దూరపు బంధువైన సావిత్రినిచ్చి ఘంటసాల వివాహం జరిపించింది. సావిత్రమ్మ కుటుంబంతో పరిచయం ఉన్న ప్రముఖ సినీ రచయిత శ్రీ సముద్రాల రాఘవాచారి సలహా మేరకు సినిమాల్లో గాయకుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. పానగల్లు పార్కులో వాచ్మెన్కు నెలకు 2 రూపాయలు ఇచ్చి అక్కడ పడుకునే ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 3 సంవత్సరాలు బృందగానాల్లో కచేరీలు చేస్తూ నాటకాలు వేస్తూ అడపా దడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ కాలం గడుపుతున్న ఘంటసాల తన ప్రయత్నంలో భాగంగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే అధికారి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలిశాడు. యమునా తీరే
వసతివనే వనమాలి ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలి ధీరసమీరే గోపీపీన పయోధర మర్దన గోపీపీన పయోధర మర్దన చంచల కరయుగ సారీ చంచల కరయుగ సారీ ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలి చాలా బాగా పాడావు. నా స్వరం మైకు సరిపోతుందా అండి? నీకెందుకు ఈ అనుమానం వచ్చింది? హెచ్ఎంవి కంపెనీ వారు నా స్వరం మైకుకు సరిపోదని తిరస్కరించారు. ప్రతి శ్రోతను ఇట్లే ఓలాడించే గంధర్వ కంఠం మీది. ప్రతి ఇంట మీ పాట మారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మిమ్మల్ని కాదన్న వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తారు. మీ స్వరంతో మీరు లక్ష్యాన్ని సంపాదిస్తారు. మీ ప్రోత్సాహం నాలోని విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కానీ నాదొక్క చిన్న విజ్ఞప్తి. అప్పుడప్పుడు మీ రేడియోలో నాకు అవకాశాలు కల్పిస్తే ఆర్థికంగా నాకు కొంత వెసులుబాటు ఉంది. తప్పకుండా కల్పిస్తాను. ధన్యవాదాలు. ఘంటసాల ప్రభంజనం మొదలైంది. విజయవారు నిర్మించిన పెళ్లి చేసి చూడు చిత్రానికి ఘంటసాల గారు సంగీత దర్శకులు. ఆ సినిమా గురించి ప్రచారం చేసేటప్పుడు ఇంటింటా గంట గంటకు ఎవరి పాటలు వింటున్నారో ఆ ఘంటసాల ఈ చిత్రానికి సంగీత దర్శకులు అని వినూత్న రీతిలో ప్రచారం చేయసాగారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఎన్టీ రామారావు గారు హార్మోనియం వాయిస్తూ పాట పాడుతూ నటించాల్సి వచ్చింది. హార్మోనియం వాయించే పద్ధతి తెలుసుకునేందుకు ఎన్టీఆర్ ఒకరోజు ఘంటసాల ఇంటికి వచ్చారు. ఇలా దగ్గరకు తీసుకొని ఎడమ చేతితో దీన్ని నొక్కుతూ కుడి చేతి వేళ్ల బటన్స్తో ఇవి ప్లే చేయాలి. ఏది ఒక్కసారి ప్లే చేయండి. అలాగే గురుగారు ప్రయత్నం చేస్తారు. అద్భుతం. ఇప్పుడు నేను పాడతాను, మీరు అభినయించండి. తప్పకుండా. ఓ భావి భారత భాగ్య విధాతలారా, యువతి యువకులారా, స్వానుభవం నాటు నా సందేశమిది. వరే వా తిన్న తగ తిన్న సంగతిగా తగ్గ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖం చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. నవభావములా నవరాగములా
అరే ఒక్కసారి చూపించగానే అట్టే పట్టేశారు. అందుకే మీరు మహానటులయ్యారు. మరి మహాగాయకులు ఇచ్చిన శిక్షణ అలాంటిది మరి. ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు నగరంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు కన్నుమూశారు. ఆయన్ను చూడడానికి ఒక్క తెలుగువాడు కూడా ముందుకు రాలేదు. ఒంటరివాడైన సాధు సుబ్రహ్మణ్యం మద్రాసులో తనకు తెలిసిన ఘంటసాల గారిని కలిసి విషయం వివరించారు. ఘంటసాల వెంటనే తన స్నేహితుడు మోపరు దాసుని వెంట పెట్టుకుని దీక్షా శిబిరానికి చేరుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యా ఘంటసాల గారు, కనీసం కప్పడానికి ఒక గుడ్డ కూడా దొరకలేదు, కొనే స్తోమత లేదు. ఎండకు ఎండి వానకు తడిసి కుల్లి కప్పు కొడుతున్న ఈ శరీరాన్ని కాకులు పొడుస్తూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం చూడటానికి కూడా ఒక్కరూ రాలేదు. ఈ మద్రాసు నగరంలో తెలుగు వాళ్ళు ఉన్నారా, తచ్చారా? మన ఆత్మగౌరవం కోసం, మనకు ఒక గుర్తింపు కోసం, మనకు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను సహింపలేక మన కోసం ఓ గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడు హరిజనుల ఆలయ ప్రవేశం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు ప్రాణత్యాగం చేస్తే కనీసం కడ చూపు చూడడానికి ఒక్క తెలుగు వాడైనా ముందుకు రాలేదు. మీకు రోషం లేదా? మీకు పౌరుషం లేదా? చీము నెందులు ఉన్న మనిషి అయితే కదిలినండి. మన నాయకుడికి అంతిమ నివాళులు అర్పించండి. ఆంధ్ర ఐకమత్యం అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేయండి. ప్రత్యేక రాష్ట్రం పొట్టి శ్రీరాములు, ప్రత్యేక రాష్ట్రం పొట్టి శ్రీరాములు. మాటలతో కాదు మిత్రమా, ఇక నీ పాడత యుద్ధం మొదలుపెట్టు.
సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారు 3 నెలల కచేరీ చేయడానికి పాకిస్తాన్ నుండి మద్రాసుకు వచ్చారు. సరైన వసతి సౌకర్యం లేకపోవడంతో కొద్ది రోజులకే పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఘంటసాల గారికి ఈ విషయం తెలిసి ఆయనతో పాటు ఆయన బృందం 8 మందికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. 2 మాసాలు ఘంటసాల గారింట్లో ఆతిథ్యం పొందిన ఖాన్ సాహెబ్ పాకిస్తాన్కు తిరిగి వెళ్ళే రోజు రానే వచ్చింది. మీ గానంలో ఏం మహిముందో ఏమో కానీ మీరు పాడుతున్నంతసేపు నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. కానీ నీలాంటి రసిక హృదయాలు ఉన్నంత కాలం నేను పాడుతూనే ఉంటాను బేట. మీ రాక మాకెంతటి ఆనందాన్ని కలిగించిందో, మీ ఎడబాటు అంతటి దుఃఖాన్ని మిగిలిస్తూ. మనసులు కలిసిన మనుషుల మధ్య బాంధవ్యాలు పెనవేసుకుంటే మిగిలేది విరహవేదనే. మరి మీకు మా ఇంట్లో ఏ అసౌకర్యం కలగలేదు కదా. నిజం చెప్పొద్దు, మడి ఆచారం ఉన్న ఒక బ్రాహ్మణుడు ఇంట్లో తిష్ట వేసిన ఈ పాకిస్తాన్ సాహిబుని నీ భార్య ఎక్కడ వెళ్ళి పొమ్ముంటుందో అని భయపడ్డాను. కానీ ఆ అమ్మాయి నన్ను ఒక తండ్రిలాగా చూసుకొని సకాలానికి నాకు అన్నీ సమకూర్చి పెట్టింది బేట. మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోకండి ఖాన్ గారు. మీరు మద్రాసు ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే దిగాలి. మీలాంటి సరస్వతి పుత్రులు మా ఇంట్లో ఉండటం నిజంగా మా అదృష్టం. మనదంతా ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, సంగీత మతం, ఒకే దారి, మానవత్వం. ఏమిటమ్మా ఇదంతా? మా తృప్తి కోసం. जीत रहो बेटा, जीती रहो बेटी. खुदा आपका भला करेगा, खुदा आपका भला करेगा. వర్ధమాన సినీ రచయిత ఘంటసాల గారి ప్రియ స్నేహితులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అతనితో పాటలు పాడించి రాయించి ఆదుకున్నారు మన ఘంటసాల మాస్టారు. ఓ సినీ రచయితగా నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేశారు. మాస్టారి సహకారంతో కొన్ని ప్రైవేటు గీతాలతో పాటు సినీ రచయితగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు తోలేటి గారు. తోలేటి గారు మాటలు రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం సినిమా హిట్ అవ్వడంతో అవకాశాలు రాసాగాయి. స్నేహితుడి జీవితంలో స్థిరపడుతున్నందుకు ఎంతగానో సంతోషించారు ఘంటసాల మాస్టారు. సరిగ్గా ఆ సమయంలో తోలేటి గారు హఠాత్తుగా మరణించారు. అతడి మరణం మాస్టార్ని కృంగదీసింది. అతడి భార్యాబిడ్డలను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. భార్యాబిడ్డలు తప్ప అక్కడ ఎవ్వరూ లేరు.
స్నేహితుడిగా నేనే తట్టుకోలేదు. భారీగా మీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను. కానీ ఈ సమయంలో గుండె ట్రై చేసుకోకపోతే ఆ పసిపిల్లకైతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుతాను. లోపలికి వెళ్ళమ్మా, లోపలికి అమ్మా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడు తల్లి, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఆ దేవుడిని అడుగుదాం పద తల్లి. ఎవడి అయ్యా, అయ్యో అయ్యో రా తల్లి. శవాన్ని మోయటానికి మనుషులు కాదు, తీసుకొని రండి. అలాగే శవాన్ని పోయడానికి ఒక్కొక్కరు 65 రూపాయలు అడుగుతున్నారయ్యా. 65 రూపాయలు? అవునయ్యా. మన దగ్గర ఉన్న డబ్బు ఇప్పుడు ఖర్చు పెడితే తర్వాత కార్యక్రమాలకు ఒక్క పైసా కూడా మిగలదు. ఎలాగోలా కష్టపడి మనమే మోసుకెళ్ళాం. అయినా మనం ముగ్గురమే ఉన్నాం. మనం ముగ్గురమే పని ఎలా చేయగలం? ముగ్గురమే ఉన్నాము. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను ఒక చెయ్య వేయమంటారా? అయ్యా అయ్యా, మీరు పెద్దవాళ్ళు, మహాగాయకులు, మీరు నాకు దండం పెట్టండి. ఈ కష్ట సమయంలో ఆదుకోవటానికి ముందుకొచ్చిన నువ్వు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నావు నాయన. అయ్యా, మీ పాట విని కష్టాన్ని మర్చిపోయిన వాళ్ళం ఈ మాత్రం సహాయం చేయకపోతే మా బ్రతికి ఎందుకయ్యా? పదండి నాయన, పదండి పదండి. చైనా భారతదేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఎన్టీ రామారావు గారు దేశ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరించాలనుకున్నారు. ఘంటసాల మాస్టర్ని సహాయం కోరారు. దేశం కోసం
ఎలాంటి త్యాగానికైనా ముందుండే స్వాతంత్ర సమరయోధుడు మన మాస్టారు రంగంలోకి దూకాడు. తెలుగులో నిర్మించిన సువర్ణ సుందరి సినిమా హిందీలో డబ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో సూపర్ హిట్ అయిన హాయి హాయిగా ఆమని సాగే పాటను లతా మంగేష్కర్, మెహమ్మద్ రఫీల్ చేత పాడించడానికి రికార్డింగ్ స్టూడియో బుక్ చేశారు. లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ స్టూడియోలో హిందీ పాట ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ పాటలోని గమకాలు పలకడానికి రఫీ గారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. లతాజీ ఈ విషయం గ్రహించారు. పక్క గదిలో ఘంటసాల గారున్నారని ఆవిడికి తెలిసింది. రఫీ గారి ముందు ఘంటసాలతో ఆ గమకాలు ఒకసారి పలికిస్తే బాగుంటుందనిపించింది. ఒకసారి రమ్మని కౌరు పెట్టింది. తను ఎంతగానో అభిమానించే రఫీ గారు వారి ముందు పాడటం భావ్యం కాదని భావించిన ఘంటసాల గారు తనకు ఆరోగ్యం బాగాలేదని సాకు చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తరువాత ప్రముఖ గాయని పి లీల గారు లతా మంగేష్ గారిని, ఘంటసాల గారిని, సావిత్రమ్మ గారిని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించింది. సువర్ణ సుందర సినిమాలో రాగమాలిక పాడటానికి మీకు కబురు పంపించారు, మీరు రాలేదు. మహాగాయకుడు మహమ్మద్ రఫీ గారి ముందు పాడటమే తల్లి. బాబీ సినిమాలో చెల్గుడ్ జారీ పంచే పాటను తెలుగులో మీరు పాడారు కదా, తనకంటే మీరే బాగా పాడారని మహమ్మద్ రఫీ గారు మిమ్మల్ని మెచ్చుకున్నారు. అదంతా ఆయన అభిమానం. మీ తెలుగు పాట వినాలండి. అలాగే తల్లి. చిలుక
ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు నీ వంతు. మాస్టారు అలాగే మాస్టారు. గుర్రం జాషువా గారు తన పద్యాలకు స్వరకల్పన చేసిన మాస్టర్ ఇంటికి వచ్చారు. తన పద్యాలకు ప్రాణప్రతిష్ఠ చేసే ఏకైక గాయక శిఖామణి ఘంటసాల గారేనన్న నమ్మకంతో వచ్చారు. ఇది ఘంటసాల జాషువా గారి జీవితాల్లో అపూర్వ ఘట్టం. ఈ ఘట్టాన్ని చూసి తీరవలసిందే. రాజీ రాజీ చాలండి మీ వేలపాలు. ఎందుకు పిలిచారో త్వరగా చెప్పండి. ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరో జాషువా గారట. లోపలికి రమ్మంటే రావడం లేదు. నమస్కారం జాషువా గారు, రండి.
మీరు అలా బయటే నిలబడటం నాకేం బాలేదు జాషువా గారు. మీరు సదాచార బ్రాహ్మణులు, నేనా హరిజనుడిని. అయితే ఏంటట, ఆచార వ్యవహారాలు మనస్సును శరీరాన్ని అదుపులో ఉంచుకోవటమే కానీ మరో మనిషిని దూరంగా ఉంచడానికి కాదు. మీకు తెలుసో లేదో జాషువా గారు, నా దగ్గర పనిచేసే తబలిస్ట్ జడ్సన్ మీ కులం వాడు, నా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసే దాసు మీ కులం వాడు, క్లారినెట్ వాయించే సుబాన్ ముస్లిం. వీళ్ళంతా మా ఇంట్లోనే భోంచేస్తారు, వీళ్ళు తినే కంచాల్లోనే మేము తింటాం. మనదంతా ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, సంగీత మతం. ఒక్క మాటలో చెప్పాలంటే కులమతాలను రూపుమాపి ఈ ప్రపంచాన్నంతా ఒకే తాటిపైకి తీసుకువచ్చే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది అన్నది నా దృఢ విశ్వాసం. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఘంటసాల గారు, నన్ను క్షమించండి. అయ్యో, మట్టిలో మాణిక్యంలా వెలుగుతున్న సాహితీ సామ్రాజ్యుడు మీరు, అంత మాట అనకండి జాషువా గారు. ఇలాంటి మానవతావాదిని నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. ఈ మతంలో చేరాలని నా మనసు ఉవ్విళ్ళు ఉంటుంది. అదే అసలు మనం విడిపోయి ఎప్పుడున్నాం కదా. అవును, సాహిత్యం లేకుండా సంగీతం ఎక్కడుంది? రెండు కవల పిల్లలు. అక్షర సత్యం. ఏదో నాకున్న పరిమిత సంగీత పరిజ్ఞానంతో మీ రచనలకు బాణీలు కట్టాను. మీరు ఒకసారి విని ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. ఘంటసాల గారు, ఏమైందండి? మా మొదటి సంతానం పుట్టిన వారం రోజులకే చనిపోయాడు. అది జ్ఞప్తికి వచ్చి ఇలా. నేను వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అలాంటిది ఏమీ లేదు. మీరు రాసిన పాట యాదృచ్ఛికంగా నాకు ఆ సంఘటనను గుర్తు చేసింది. ట్యూన్ ఎలా ఉంది మహాకవి గారు? ఒక్క మాటలో చెప్పమంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం, రెండు మాటల్లో చెప్పమంటే అత్యద్భుతం. ఇంతకంటే దీని గురించి చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు ఘంటసాల గారు. మీ మాటలు వింటుంటే నిజంగా మీలాంటి మహాకవుల రచనలకు బాణీలు సమకూర్చటం
నా అదృష్టమని భావిస్తాను. మీది నిజంగా చెప్పాలంటే పసిపిల్లల లాంటి నిష్కల్మషమైన మనస్సు. అందుకే మీరు పాడే ప్రతి పాటలో ప్రతి పదంలో నిష్కల్మషత, స్వచ్ఛత, స్పష్టత ఈ మూడు ఉంటాయి. కవికల నుండి జాలువారే భావాలను అర్థం చేసుకొని బాణీలు సమకూర్చడం సంగీత దర్శకుడిగా నా బాధ్యత. అందుకే ప్రతి రచనను ప్రేమించి నా సొంతం అనుకుని మరీ పని మొదలు పెడతాను. నా పాట మీ నోట పలకాలే కానీ ఆ అవకాశం మీరు ఇవ్వాలే కానీ కావ్య ఖండాలే రాసి మీ చేతుల్లో పెడతాను ఘంటసాల గారు. మంచిది శాశ్వత. మీ చేతుల్లో పెడతాను. 1970వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ అసంఖ్యాక ఘంటసాల అభిమానుల సమక్షంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘంటసాల చలనచిత్ర రజతోత్సవ సభ హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా ఏర్పాటు చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి చలనచిత్ర రచన కార్యక్రమానికి చేసిన ప్రముఖులకు, మాస్టర్ అభిమానులకు నా నమస్కారం. ముందుగా ఎవని కానము తెలుగు టెడతలన్నింటిని తీయందనాలలో తేలజేసే ఎవని ముద్దుల నామము తారక మంత్రమై ఇంటింత రేపవల్ పారుమ్రోగే ఎవరి కమ్మని కంఠము ఎందరి నటులకో చిరకీర్తి కలుగజేసే ఎవని చల్లని చేయి ఎన్ని కుటుంబాల అన్నార్తి తొలగించి ఆదుకొనియే అట్టి సౌజన్యమూర్తి మహామనీషి కబ్ర సంగీతశాల మన ఘంటసాల. బాగా చెప్పాను. 25 సంవత్సరాలుగా చలనచిత్ర రజతోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని తన గానమాధుర్యంతో మనందరినీ ఓలలాడించిన ఘంటసాల గారికి సత్కారం. ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మెమంటోతో ఘంటసాల గారిని సత్కరిస్తారు. శాలువతో సత్కరిస్తారు. తరువాత నందమూరి తారక రామారావు గారు పూలమాలతో గారిని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఘంటసాల గారి గురించి తమ సందేశాన్ని వివరిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు మన ఘంటసాల గారికి, ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే మన ఘంటసాల గారు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించదగిన రోజు. ఈరోజు ఈయనకు సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఎన్నెన్నో సన్మానాలు చేయించుకోవాలని జరిపించుకోవాలని ఆ దేవుడు ఈయనకి ఆయురారోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ ఈయనకి విరమించుకుంటున్నాను. తర్వాత శ్రీ అక్కనే నాగేశ్వరరావు గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ఘంటసాలను సన్మానించడం అంటే సినిమా ప్రపంచము, ప్రేక్షక లోకము తాను సన్మానించడమే అవుతుంది. ఘంటసాల పాడదే నా నటన నేనే లేదు. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, నాకేదైనా పేరు పెట్టేదాలు ఉంటే అందులో సగం ఘంటసాలకే చెందుతుంటాను. ఆయన గొప్ప ప్రజాసేవకుడు. ప్రజాహిత పాలనలో పాల్గొనడం అనేది ఆయన సినిమాలో రాకముందు నుండి చేస్తూ వచ్చింది. ఇంతకన్నా ఘంటసాల గురించి ఏం చెప్పగలను? హృదయానికి దగ్గరగా ఉన్న వారిని అంత పొగడడం అంత మంచిది కాదు. అది నాకు చాట కాదు. రామారావు గారిని ఘంటసాల గారి గురించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. బాగున్నారా బ్రదర్? ఘంటసాల గారి చలనచిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు వందనం, అభివందనం. సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ పేదవ, బడుగు, బలహీన వర్గాలకై మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మన ఘంటసాల గారు. వారు గాయకులే కాదు, గొప్ప ప్రజాసేవకులు. స్వాతంత్రోద్యమాన్ని నేర్పించినటువంటి పెద్దలు వారు. నేను ఏ ప్రజాహిత సత్కార్యం చేయవచ్చినా నేనున్నానంటూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించి కుడిభుషంగా నిలిచారు మా ఘంటసాల గారు. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభామూలంగా వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు మనమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న శ్రీ ఘంటసాల గారు తమ స్పందనను తెలియజేస్తారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి, వేదిక మీద అలంకృతులై ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను 25 ఏళ్ల పాటు వెలుగులో ఉండటానికి కారణభూతులైన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు ఎవరు అవసరంలో ఉన్నా వారికి సహాయం చేయడం నా అలవాటు. అందులోనే నాకు ఆత్మ సంతృప్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నా గాత్రంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలియనీయకుండా చేసే సౌండ్ ఇంజనీర్ మొదలుకొని నాలోని లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలియజేసే పత్రికా విలేకరులకు, సద్విమర్శకులకు ముందుగా నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు కళామ తల్లికి మరింత కాలం సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వమని నా ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ నాకు అందించిన సహాయ సహకారాలకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక అట్టే ఆలస్యం చేయక పెద్దల కోరిక మేరకు, ప్రేక్షకుల కోరిక మేరకు అందరికీ ఇష్టమైన నా కచేరీ ప్రారంభిద్దాం. బలే
ఏం మాస్టారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కచేరీ చేసేటప్పుడు ఒక చెవు మూసుకొని పాడటం అలవాటు. వీళ్ళు తీసే ఫొటోస్లో నాదొక చెవు కనిపించదు. ప్రేక్షకులంతా నాకు ఒక్క చెవే ఉందేమో అనుకుంటున్నారు. హీరోగా నటించిన జీవిత చక్రం సినిమాకు శంకర్ జయకిషన్లు సంగీత దర్శకులు. ఆ సినిమాలో పాటలు పాడడానికి మాస్టారు బొంబాయి వెళ్ళారు. ఖరీదైన డ్రెస్సులు వేసుకున్న అక్కడి వాద్య కళాకారులు పొట్టిగా నల్లగా ఉండి అతి సాధారణ దుస్తులు వేసుకున్న మాస్టార్ని తక్కువగా అంచనా వేశారు. మాస్టార్ స్టూడియోలో పాట మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న సంగీత పరికరాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మాస్టర్ ప్లే.
మాధుర్యం గాంభీర్యం సంతరించుకున్న మీ అరుదైన స్వరం విన్న తర్వాత మీ సత్తా ఏంటో తెలిసింది. వైబ్రేట్ అయిన పరికరాలు చూసిన తర్వాత మీరు ఏం చేయటో తెలిసింది. మీ డ్రెస్ చూసి అండర్ ఎస్టిమేట్ చేశారు. నన్ను క్షమించండి. 50 ఏళ్ళు పైబడ్డ శ్రోతలు విని భరిస్తూ ఆశీర్వదిస్తున్నారు. మీలాంటి యువ కళాకారులు ప్రోత్సహిస్తున్నారు. ఏదో అలా నెట్టుకొస్తున్నానులే నాయన. ఇంత గొప్ప గాయకుడిని నాకు పరిచయం చేశారు. ఇలాంటి గాయకుడికి వాయించే అవకాశం నాకు కల్పించారు. నా జన్మ ధన్యమైంది. ఈయన కేవలం గాయకులే కాదు, 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన గొప్ప సంగీత దర్శకులు. ఈయన స్వరకల్పన చేసిన పాటలకు ఫిదా అయిన మన హిందీ ప్రముఖులు ఎన్నోసార్లు ఇక్కడికి రప్పించాలని ప్రయత్నించారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక గాయకుడిగా, ఒక సంగీత దర్శకుడుగా బిజీగా ఉండడం చేత ఆయన ఇక్కడికి రాలేకపోయారు. మాస్టర్, నన్ను ఆశీర్వదించండి మాస్టర్. చల్లగా ఉండు నాయన, చల్లగా ఉండు. వేష భాషలు వేరైనా మనదంతా ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, సంగీత మతం. ఏమిటి? నేను జోలపాట పాడితే పాప పడుకోదంట, మీరు జోలపాట పాడితేనే పాప నిద్రపోతుందంట. సరే రమ్మన్. ఏమిటి, అప్పుడే నిద్రపోయిందా? జోలపాట పాడితే నిద్రపోక ఏం చేస్తుంది? నేను ఇంతసేపు పాడినా పడుకోలేదు గడుగ్గా. రాగయుక్తంగా భావగర్భితంగా పాడితే పసిపాప కాదు కదా, పాము కూడా నిద్రపోతుంది. సర్లేండి, ఏవో లెక్కలు రాస్తున్నారు. విదేశీ పర్యటన కోసం కొందరు నటీనటులు విరాళాలు పంపించారు. ఎంత వచ్చింది? ఏమిటి? తక్కువే వచ్చింది. 10 మందితో పర్యటన అంటే చూడపోతే సాధ్యం కాదేమో అనిపిస్తుంది. సినిమాలో నటించమని అందరూ అడుగుతున్నారుగా. నటిస్తే పేరు వస్తుంది, 4 డబ్బులు కూడా వస్తాయి. మన అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. అంటే నటన మీద ఆధారపడి జీవించే వాళ్ళ అవకాశాలు లాక్కొని వాళ్ళ పొట్టలు కొన్ని బ్రతకమంటావా? అందరూ అన్ని రంగాలలో అందినంత దండుకుంటున్న ఈ రోజుల్లో మీలాగా ఎవరు ఆలోచించరండి. అంతరాత్మ ఆదేశించినట్లు నడుచుకునే మనిషికి అవకాశాలు తక్కువ రావచ్చు, కష్టాలు ఎదురు కావచ్చు, కానీ దొరికిన పనిలో మాత్రం సంపూర్ణ సంతృప్తిని పొందుతాడు. ఇది అక్షర సత్యం. తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు. పద్మశ్రీ అవార్డు ఇప్పించాడు. ఘనంగా రజతోత్సవ జరిపించాడు. ఇన్ని చేసిన ఆ 7 కొండల వాడు మీ కోరిక తప్పక తీరుస్తారండి. అవును రాజీ, ఆయన పెట్టే సమస్యలను ఎదుర్కొని కష్టాలను ఓర్చుకుంటే తప్పక ఫలితం చూపిస్తాడు. నా జీవితంలో అన్నీ అలాగే జరిగాయి రాజీ. మీరు అభిమానించే అభిమానులకు, అభిమాన సంస్థలకు ఉత్తరాలు రాయాలి. వారు మీకు తప్పక సహాయం చేస్తారు. బాగా గుర్తు చేశాను. నా నుంచి ఏమీ ఆశించకుండా నా పాట విని నన్ను తన సొంత మనిషిలా అభిమానించే అసంఖ్యాక శ్రోతలే నాకు మిగిలిన బంధువులు, ఆత్మీయులు. జీవితంలో రుణపడటం అంటూ ఉంటే వారికే రుణపడతాను. వారి అభిమానం అండదండలతో నా విదేశీ పర్యటనకు నాంది పలుకుతాను. నాదొక సందేహం. ఏమిటి? అమెరికా కూడా ఈ పంచతోనే వెళ్తారా? ఇరుకు ప్యాంట్లో ఉన్న సుఖం లేదే, పంచకట్టులోనే ఉంది సుఖం. ఆహా, సూటు బూటు వేసుకుంటే బాగుంటుందని. పిచ్చిరాజీ, పంచకట్టులో ఉన్న సుఖం ఇరుకు ప్యాంట్లో ఎక్కడుంది? అయినా ఈ మధ్య ప్యాంట్ వేసుకోకు నలుగురిలో నవ్వుల పాలు కూడా అయ్యాను. ఏమైంది? వెనక వేసుకోవాల్సింది ముందుకు వేసుకోవాల్సింది. అరే అరే అరే, నీకు నవ్వులాటగా ఉందా? ఏంటంటే మీరు సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు ఆ మాట అలవాటు చేసుకోకపోతే ఎలా? స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు కోచి కట్టుకొని ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.
తెలుగు పాట వైభవాన్ని చాటేందుకు ఈ ఘంటసాల పంచతోనే ప్రపంచాన్ని చుట్టి వస్తాడు. సర్లేండి, భోజనం చేద్దాం పదండి. 1972 సంవత్సరం ఓ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఘంటసాల రవీంద్ర భారతిలో కార్యక్రమం మొదలుపెట్టిన కొంతసేపటికి గుండె నొప్పి రావడంతో మధ్యలో కార్యక్రమాన్ని ఆపివేయవలసి వచ్చింది. ఆయన వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం మాస్టారు నెల రోజులు పైగా హాస్పిటల్లోనే ఉండిపోయారు. మాస్టర్ మాస్టర్ నీకు గుడ్ న్యూస్. చెప్పండి డాక్టర్. మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. గండం గట్టెక్కించావా నాయన? మాస్టారు, నేను కేవలం డాక్టర్నే కాదు, నీకు అభిమానిని కూడా. నా బాధ్యత నేను నెరవేర్తించాను. బాబు బాబు, ఇంత పెద్ద ఆపద నుంచి నన్ను బయటపడేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేదు. ఒక అభిమానిగా నా బాధ్యత నెరవేర్చుకున్నాను మాస్టర్. కానీ ఒక్క పాట పాడితే కనీసం కొంతైనా నీ రుణం తీర్చుకోగలనేమో అన్న నా ఆశ. పాట? ఏం పాట పాడమంటావు మాస్టర్? పాలు, పెరుగు, మీగడ, పంచదార, వీటిలో ఏది నీకు ఇష్టమంటే ఏమి చెప్తాను? అయితే ఇక్కడ కూర్చో, నా కోసం నేను రాసుకున్న పాట పాడతాను. నీ పాట? మృత్యు అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట.
భజన మెత్తటి కోయి నీ గేతమే నటోయి భజన మెత్తటి కోయి భజన మెత్తటి కోయి నీ గేతమే నటోయి నాతలు తీరుకోయి నీతో కొనిపోయి నాతలు తన తండ్రి గారైన దీనానాథ్ మంగేష్ గారి స్మృత్యర్థం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో ఘంటసాల గానం చేశారు. ఆ సందర్భంలో ఆమె తాను పాడిన భగవద్గీత రికార్డులను ఘంటసాలకు అందించారు. అవి విన్న ఘంటసాల తాత్పర్యంతో కూడిన భగవద్గీతలోని 108 శ్లోకాలను పాడి రికార్డుగా విడుదల చేయాలనుకున్నారు. ఆ పని ప్రారంభించే ముందు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీస్సులు అందుకొని భగవద్గీతను కొంతవరకు పూర్తి చేశారు. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించింది. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థనకు సారథి అయి నిలిచెను. అనారోగ్యంతో ఉండి కూడా మీరు ఇంత బాగా పాడారంటే ఆ కృష్ణుడు ఆశీస్సులు మీకుండబట్టే ఆయన ఆవహించి మీ చేత ఈ శ్లోకాలు పాడించారు. పండితులు ఎలాగైనా అర్థం చేసుకుంటారు, కానీ గీతా సారాంశం నాలాంటి పామరులు కూడా అర్థమయ్యేలా దాని తాత్పర్యం వివరించారు. కళ్ళు మూసుకొని వింటుంటే ఆ కృష్ణుడే ప్రత్యక్షమై కర్తవ్యాన్ని బోధిస్తున్నట్లు ఉంది. ఇది మన తెలుగు వారికి మీరు అందిస్తున్న అపురూపమైన కానుకండి, అపురూపమైన కానుక. ఒక సామాన్య శ్రోతగా ఇవి నీకు నచ్చాయంటే నేను విజయం సాధించినట్టే. అందుకే ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమిటది? సినిమాలో సాహిత్య విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అలాంటి పాటలు పాడటానికి నా మనసు ఎంత మాత్రమో అంగీకరించడం లేదు. అశేషమైన అభిమానులను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పవిత్రమైన ఈ భగవద్గీత పాడిన ఈ నోటితో ఇక సినిమా పాటలు పాడను. మరి జరుగుబాటు భగవద్గీత గానం చేద్దాం, భక్తి పాటలు పాడుకుందాం, మన శేష జీవితాన్ని గడుపుదాం. ఇవి త్వరగా విడుదలవ్వాలి రాజీ, ఇవి త్వరగా విడుదలవ్వాలి. ప్రజల స్పందన నేను తెలుసుకోవాలి. నా
అది ఇదే. మీ కోరిక తప్పగా నెరవేరుతుందండి. 74వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ చిత్తూరు ఆయుర్వేద వైద్యుడిచ్చిన నాటుమందు వికటించింది. నోటి నుంచి కడుపు వరకు పుండులా తయారై ముద్ద కూడా దిగని విషమ పరిస్థితి వచ్చింది. ఘంటసాల గారి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మాస్టార్ని మద్రాసులోని విజయ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మీరు మిగిల్చిన పాలు నీళ్లు తాగడం నాకు అలవాటేగా. నా నోటి పుండు నీకు రాకూడదు రాజీ, రాకూడదు. అలా రాకూడదు. సంగీత దర్శకులు ఆదినారాయణ గారు ఫోన్ చేశారు. రాజీ, ఒకప్పుడు ఒక్క పాట పాడే అవకాశం ఎందరో దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. ఇప్పుడు వాళ్ళంతా నా కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నా. పాడే స్థితిలో నేను లేదు. విధి ఎంత బలీయమైందో చూసావా రాజీ? గాయకుడుకు మరణం సంభవించేది ప్రాణం పోయినప్పుడు కాదు, పాడలేకపోయినప్పుడు. బాధపడకండి. 4 రోజులు ఓపిక పడితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. అప్పుడు మీకు మనసారా పాడుకుందులేదు. కడుపు నిండా తనివి తీరం పాడాలని ఉంది రాజీ. నా కోరిక తీరుతుందంట. బాధపడకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైనవన్నీ పండి పెడతాను. అప్పుడు మనసారా పూర్తిగా పాడుకుంటులేదు. గొంతులు కురుక్కిన నీళ్లు కూడా పోతుంది. ముద్ద కూడా దిగటం లేదు. గొంతు నుండి కడుపు వరకు ఒక్కటే మంట. వద్దు వద్దు వద్దు, కాసేపు చూద్దాం. ఈ పుస్తకం చదవండి. కాసేపు బాధలు మర్చిపోతారు. నవ్వుతారేంటండి? ఏమైందండి? ఈ నెల నాగయ్య గారి స్మృతికి చిహ్నంగా ఆయన ఫోటో వేశారు కదా, చూడు. ఆయన ఫోటో వచ్చే నెల నా ఫోటో వేస్తాను. మీరు ఇలా మాట్లాడుతుంటే నేను ఇంటికి వెళ్ళు, కూర్చో, కూర్చో. జీవితంలో నిన్ను మరొక్కసారి బాధ పెట్టను రాజీ. ఏమైందండి? ఇలా పడుకోండి. ఏమైందండి? అయ్యో, ఏమైందండి? ఒక్కసారి మాట్లాడండి. అయ్యో, నేను డాక్టర్ని చూస్తాను. రాజీ, ఏడుకొండల స్వామి వెంకటరమణ, నేనింకా బ్రతకలేను. నన్ను తీసుకో స్వామి, స్వామి. డాక్టర్ గారు, పోయినారండి.
గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనకి లేరమ్మా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపదగదు. ఈ